నడపాలి. ఇలా ఒక ఓపిక లేనోడు తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మీరు చూస్తున్నారు. పాపం ఆయనకు వర్ధనపేటలో కూడా గట్లే ఉందట. లేదు, ఓపిక లేదు. మీరు చూస్తున్నారు. ముఖం బాగా లేక వెనకటికి కూడా అద్దంబల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నడపశాత అయితే లేదు. అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు, గద్దెనెక్కి కూర్చున్నాడు. ఇలా నడపశాతం అయితే లేదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు. ఏమైందిరా భయ్ నీ 15,000 రైతు బంధు అంటే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. ఏమైరా 2,500 వారి 2,500 ఇస్తా అంటివి, 100 రోజులు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు గట్టి గడిగినావు అనుకో, ఏమైనా తులం బంగారం అంటే గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. బెదిరిచ్చుడు, పచ్చి అబద్ధాలు చెప్పుడు. ఒకటే నేర్చుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేటల గల్లీలో మొదలు పెడితే ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అబద్ధం చెప్తున్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు. ఇది నాల జాగ్రత్తగా.